డివైన్ మార్నింగ్ మాస్టర్స్ కాంతి జగత్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. కాంతి స్వరూపులైన మీ అందరికీ కాంతి జగత్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మాస్టర్స్, మనం అందరం హాయిగా చక్కగా ఈ విశ్వంలో ఉండే అద్భుతమైన దివ్యమైన కాంతిని నింపుకుంటూ ఆ దివ్యమైన కాంతిని ఈ విశ్వం అంతా స్ప్రెడ్ చేద్దాం. కాంతి స్ప్రెడింగ్ వెల్కమ్ మాస్టర్స్. కాంతి స్ప్రెడింగ్ మెడిటేషన్కి వెల్కమ్. అందరం హాయిగా చక్కగా స్థిర సుఖాసనాలు కూర్చుంటున్నాం మాస్టర్స్. ముందుగా ఇంత గొప్ప అవకాశం ఇచ్చి ఇంత గొప్పగా తయారు చేసి మనందరి చేత కాంతి స్ప్రెడింగ్ చేపిస్తున్న మనందరి గురుగారైన మాస్టర్ శ్రీకాంత్ సార్కి నా హృదయపూర్వక పాదాభివందనాలు. థ్యాంక్ యూ సార్. మీకు థ్యాంక్ యూ మాస్టర్స్. అందరం హాయిగా చక్కగా స్థిర సుఖాసనంలో కూర్చుంటున్నాం. మీ రెండు కళ్ళు మూసుకొని చేతి వేళ్ళల్లో వేళ్ళు కలుపుకొని కాళ్ళు రెండు క్రాస్ చేసుకొని ఎలాంటి ఆలోచనలకు తావే లేకుండా అద్భుతంగా స్థిర సుఖాసనంలో కూర్చోండి మాస్టర్స్. మీ కళ్ళ జోళ్ళుంటే పక్కన పెట్టేసుకొని అద్భుతంగా శ్వాసతో మమేకమవుదాం. శ్వాస మీద ధ్యాస, శ్వాసనే గమనిస్తూ ముక్కులోకి గాలి ఎలా వెళ్తుంది అని స్లోగా లోపలికి తీసుకుంటూ అంతే స్లోగా గాలిని బయటికి వదులుతున్నాం మాస్టర్స్. హాయిగా చక్కగా అద్భుతంగా శ్వాసను గమనిస్తూ శ్వాసతో కనెక్ట్ అయిపోదాం మాస్టర్స్. మనతో మనం కనెక్ట్ అయిపోదాం. శ్వాస మీద ధ్యాస, చక్కగా శ్వాసను గమనిస్తూ శ్వాసతో కనెక్ట్ అయిపోండి మాస్టర్స్. ఇప్పుడు మనం మాస్టర్స్ అందరినీ ఇన్వైట్ చేసుకుంటున్నాం. ముందుగా శ్రీ శ్రీ మావతర్ బాబాజీని, అలాగే మనందరి గురువైన పత్రి సార్ని, మనందరి గురువైన హాస్టల్ శ్రీకాంత్ సార్ని హృదయపూర్వకంగా ప్రేమపూర్వకంగా ఆహ్వానించుకుంటున్నాం మాస్టర్స్. వారి యొక్క శక్తి చైతన్యంతో కనెక్ట్ అయిపోతాం. అలాగే ఉన్నతలోక మాస్టర్స్ని, కాంతిలోక మాస్టర్స్ని, పిరమిడ్లోక మాస్టర్స్ని, ఏంజల్స్ని, ఆర్కేంజల్స్ని, గార్డెన్ ఏంజల్స్ని, నక్షత్రలోక మాస్టర్స్ని, త్రిమాతలని, త్రిమూర్తులను, శంబాల మాస్టర్స్ని, సూర్య చంద్రులను, పంచభూతాలను, మునులను, ఋషులను, సప్త ఋషులను, సిద్ధ పురుషులను, గురు మండలిని అందరినీ, ఆంజనేయుణ్ణి, వినాయకుణ్ణి, మన తావో మాస్టర్ని అద్భుతంగా ప్రేమపూర్వకంగా ఆహ్వానించుకుంటున్నాం మాస్టర్స్. వారందరి యొక్క మూల చైతన్యంతో కనెక్ట్ అవుదాం మాస్టర్స్. కనెక్ట్ అయిపోదాం. వారి యొక్క శక్తి చైతన్యంతో కనెక్ట్ అయిపోదాం. వారందరికీ సరెండర్ అయిపోదాం. మనందరి పూర్ణాత్మలు ఇన్వైట్ చేసుకుంటున్నాం. మన పూర్ణాత్మతో మనం కనెక్ట్ అయిపోతున్నాం. అద్భుతంగా శ్వాసను గమనిస్తూ వారి శక్తిని మనలోకి ఆహ్వానించుకుంటున్నాం. వారందరి చుట్టూగా కూర్చున్నారు. వారి మధ్యలో మనం కూర్చున్నాం. అద్భుతంగా వారి దివ్య కాంతి యొక్క శక్తిని మనం తీసుకుంటున్నాం. ఇప్పుడు మన తలపైకి అద్భుతమైన దివ్యమైన
మెర్కోబా గోల్డెన్ క్రిస్టల్ కాంతి పిరమిడ్ని ఇన్వైట్ చేసుకుంటున్నాం. ఆ యొక్క పిరమిడ్ దివ్య చైతన్యంతో, దివ్య కాంతులతో మన తలపైకొచ్చింది. దేదీప్యమానంగా కాంతులు వెదజల్లుతూ మన తలపైనున్న బ్రహ్మరంధ్రం గుండా ఆ యొక్క కాంతి మనలోకి ప్రవేశిస్తుంది మాస్టర్స్. ఒక జలపాతంలా వాటర్ ఫాల్ పైనుంచి ఎలా పాడుతుందో అలా ఆ పైనుంచి మన బ్రహ్మరంధ్రం గుండా లోపలికి ప్రవేశిస్తూ ఎంతో ఉధృతంగా, ఎంతో శక్తివంతమైన కాంతితో మన శరీరంలోని ప్రతి అణువణువును నింపుతూ, మనల్ని కాంతివంతంగా తయారు చేస్తూ, మనలో ఆ దివ్య కాంతిని అన్ని కణాలకు అంతటా స్ప్రెడ్ అయితుంది మాస్టర్స్. పైన గమనించండి. లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్‌లోకి అద్భుతంగా నిండి, ఆపై నుంచి కిందికి దిగుతూ ఆ కళ్ళకు, చెవులకు, ఆ ముక్కుకు, నోరుకు, ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి ఆ దివ్య కాంతులు నిండుతూ ఒక ప్రవాహం ఎంత ఉధృతంగా వస్తూ, అంత కాంతి ప్రవాహం మనలోని కణ కణాన్ని అద్భుతమైన దివ్య కాంతులతో నింపుతూ, నోటిలో ఉండే అన్ని భాగాలు గొంతులోకొచ్చి, గొంతులో ఉండే ఆ స్వరపీఠిక అన్నిటినీ కాంతులతో నింపుతూ, అలాగే చిన్న చిన్నగా మన భుజాలు 2 ఆ చెస్ట్ భాగంలోకి, ఆ వెన్నుముక భాగం నుండి కింది వరకు ఒక ప్రవాహంలాగా ప్రవహిస్తూ, ఆ వెన్నెముక మొత్తం కాంతితో నింపేసింది మాస్టర్. వెన్నెముకలో అద్భుతమైన శక్తి, కాంతి శక్తితో వెన్నెముక ఒక ఖడ్గంలాగా తయారయ్యేలా కాంతితో నింపేస్తుంది. ఆ చెస్ట్ భాగంలోకి ఆ లివరు, ఆ లంగ్స్, హార్ట్ కాంతితో నిండిపోయి కిందికి వచ్చేస్తూ, ఆ స్టమక్ భాగంలో, ఆ పొట్ట భాగంలో, ఆ లివర్‌కి, ఆ పొట్ట భాగానికి అద్భుతమైన కాంతి నిండుతూ, చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులు, ఆ 2 కిడ్నీలు, వెనక భాగంలో ఉండే 2 కిడ్నీలకు దివ్యమైన, అద్భుతమైన కాంతి ప్రవాహంతో నింపుతూ, నింపుతూ ఏదన్నా మురికిగా ఉంటే ఒక ఒక ఉధృతమైన ప్రవాహం ఆ మురికిని ఎలా బయటికి నెట్టేస్తుందో, అలా ఆ జలపాతం యొక్క కాంతి ప్రవాహం మన తలపై నుండి ఆ ప్రవాహం ఉధృతంగా వస్తూ, మనలో ఉండే ఏ సరికాని ఆలోచనలు, సరికాని శరీరంలోని సరికాని ఏ అవయవాల్లో ఉన్న సరికాని బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని, బ్లాక్స్ అన్నిటిని ఈ ఉధృతమైన కాంతి ప్రవాహం అది బయటికి నెట్టేస్తూ, నెట్టేస్తూ కిందికి ప్రవహిస్తూ, అలాగే ఆ యానస్ ప్యాంటు, జల విసర్జన రంధ్రం, మల విసర్జన రంధ్రం బయటికి నెట్టేస్తూ కిందికి వచ్చేస్తున్నాయి మాస్టర్స్. ఆ 2 కాళ్ళు తుంటి భాగం నుండి అరికాలు గోరు వరకు, ఆ మోకాళ్ళు, తొడలు ఇలా ఆ ప్రవాహం బయటికంతా రిలీజ్ అయిపోతుంది మాస్టర్స్. ఆ మోచేతుల నుండి చేతి వేళ్ళ వరకు ఆ ప్రవాహంతో సరికానివి ఏవైతే ఉన్నాయో శరీరంలో, ఎక్కడెక్కడైతే బ్లాక్స్ ఉన్నాయో వాటన్నిటి ఇప్పుడే ఈ క్షణమే ఆ ప్రవాహం బయటికి నెట్టేసేసింది మాస్టర్స్. ఆ సరికానివి ఏవైతే బ్లాక్స్ ఉన్నాయో వాటన్నిటిని మన ఆలోచనలకు
సరికానివి ఏవైతున్నాయో అలాంటివి కూడా అన్నిటిని బ్రెయిన్ నుండి, శరీర అవయవాల నుండి, అన్నిటి నుండి, అన్ని భాగాల నుండి ఆ ప్రవాహం బయటికి నెట్టేసింది మాస్టర్స్. బయటికి రిలీజ్ చేసేసింది. ఆ రిలీజ్ అయిందంతా అల్షియానగ్లో పడి కాంతిగా మారిపోవాలి. అంత రిలీజ్ అయిపోతున్నట్టు మీరు ఊహించండి. ఇమాజినేషన్ చేయండి మాస్టర్స్. ఆ ఉధృతమైన ప్రవాహం, కాంతి ప్రవాహంతో మన శరీరం, చర్మం చర్మంలో ఉండే ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అయినా, శరీర అవయవాల్లో ఎలాంటి బాధలైనా, మోకాళ్ళ నొప్పులైనా, వెన్ను భాగంలోనైనా, మన అవయవాల్లో కిడ్నీలకు గాని, హార్ట్‌కు గాని ఎలాంటి వాటికి సంబంధించిన ఇలాంటి అనారోగ్యపు ఏవైనా ఉన్నా ఈ ఉధృతమైన ప్రవాహంతో బయటికి బయటికి నెట్టేయబడుతుంది. చూసుకోండి. ఆ కాంతి ప్రవాహంతో శరీరం మొత్తం మొత్తం కాంతి కాంతి ఆ రిలీజ్ అయిపోయింది మాస్టర్స్. రిలీజ్ చేసేసుకోండి. అద్భుతంగా అదంతా రిలీజ్ అయిపోయి ఆ రిలీజ్ అయిందంతా అల్షియాన్ అగ్నిలో పడి కాంతిగా మారిపోయింది మాస్టర్స్. కాంతి కాంతి కాంతి. ఇప్పుడు మన శరీర అవయవాలన్నీ ఎంతో శక్తితో తేజోవంతంగా మెరిసిపోతున్నాయి. ఎలాంటి శరీరంలో ఎలాంటి అనారోగ్యం ఇలా ఏమీ లేవు. అద్భుతంగా శక్తివంతంగా తయారైపోయింది మన శరీరం మొత్తం. ఇప్పుడు మనం ఆ శరీరంలో ఉండే ఆ 7 చక్రాలకు యాక్టివేషన్ చేసుకుంటున్నాం మాస్టర్స్. ఆ శక్తిని మూలాధార చక్రంలోకి పంపండి. ఉచ్ఛ్వాస, నిశ్వాస, కాంతి శ్వాస ఆ మూలాధార చక్రంలోకి కాంతి, కాంతి, కాంతి. మూలాధార చక్రం దివ్య కాంతితో యాక్టివేట్ అయిపోయింది మాస్టర్స్. యాక్టివేట్ అయిపోయి స్వాదిష్టాన చక్రానికి కనెక్ట్ అయిపోయింది. స్వాదిష్టాన చక్రాన్ని గమనించండి. ఉచ్ఛ్వాస, నిశ్వాస, కాంతి శ్వాస స్వాదిష్టాన చక్రంలోకి కాంతి, కాంతి. స్వాదిష్టాన చక్రం యాక్టివేట్ అవ్వాలి. బ్యాలెన్స్‌గా ఉండాలి. మూలాధార చక్రం కూడా బ్యాలెన్స్‌గా ఉండాలి. కాంతిని నింపండి మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. ఆ దివ్యమైన కాంతి స్వాదిష్టాన చక్రంలోకి వెళ్ళి స్వాదిష్టాన చక్రం అంతా దివ్య కాంతితో నిండిపోయి స్వాదిష్టాన చక్రం యాక్టివేట్ అయిపోయింది మాస్టర్. స్వాదిష్టాన చక్రం నుండి మణిపూర చక్రంకి కనెక్ట్ అయిపోయింది. మణిపూర చక్రంలోకి గమనించండి మాస్టర్స్. ఆ మణిపూర చక్రంలోకి కాంతిని పంపించండి. ఉచ్ఛ్వాస, నిశ్వాస, కాంతి శ్వాస. కాంతి, 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 కాంతి. దివ్య కాంతితో మణిపుర చక్రం ఎంతో అద్భుతంగా, కాంతివంతంగా యాక్టివేట్ అయిపోయింది మాస్టర్. ఆ మణిపుర చక్రం నుండి అనాహత చక్రానికి కనెక్ట్ అయిపోయింది మాస్టర్స్. గమనించండి. విజువలేషన్ చేయండి. అనుభూతి చెందండి. ఎప్పుడైతే అనుభూతి చెందుతామో అది అద్భుతంగా అంతే శక్తివంతంగా తయారవుతుంది మాస్టర్. ఉచ్ఛ్వాస, నిశ్వాస, కాంతి శ్వాస దివ్య కాంతితో అనాహత చక్ర యాక్టివేట్ అవ్వాలి. బ్యాలెన్స్‌గా ఉండాలి. కాంతి, కాంతి, కాంతి. అనాహత చక్రం దివ్య కాంతితో కనెక్ట్ అయిపోయింది మాస్టర్స్. యాక్టివేట్ అయిపోయింది. అద్భుతమైన ఈ విశ్వంలో అనంతమైన ప్రేమ ఉంది మాస్టర్స్. ఈ విశ్వంలో ఉండే అనంతమైన ప్రేమతో ఈ అనాహత చక్ర కనెక్ట్ అయిపోయింది మాస్టర్స్.
ఆ దివ్యమైన ప్రేమను అనుభూతి చెందండి. ఉచ్ఛ్వాస, నిశ్వాస, కాంతి శ్వాస. ఈ విశ్వంలో ఉన్నదంతా ప్రేమే మాస్టర్స్. ప్రకృతిలో ప్రేముంది, పంచభూతాల్లో ప్రేముంది, దివ్య గురువుల్లో ప్రేముంది, ఆ సూర్య చంద్రుల్లో ప్రేముంది, ఆ పంచభూతాల్లో ప్రేముంది. ఆ మాస్టర్స్ అందరిలో ఆ దివ్యమైన ప్రేముంది. అంతటి ప్రేమంతా మన హృదయమంతా నిండిపోవాలి. ప్రేమమయమైపోవాలి మాస్టర్స్. ఆ దివ్యమైన ప్రేమ కాంతులను నింపుకోండి. ఆ ప్రేమ కాంతులతో యాక్టివేషన్ చేసుకోండి అనాహత చక్ర. కాంతి, కాంతి, కాంతి. దివ్య కాంతులతో, ప్రేమ కాంతులతో అనాహత చక్ర యాక్టివేట్ అయిపోయింది మాస్టర్స్. ఈ అనాహత చక్ర ఎంత ప్రేమతో నిండితే ఆ దివ్యమైన ప్రేమ మన శరీరంలోని అణువణువు, కణకణము ఆ ప్రేమతో నిండి మన శరీరం మొత్తం ప్రేమమయమైపోతుంది మాస్టర్స్. అప్పుడు మనం ఆలోచించే ఆలోచనలన్నీ ప్రేమతో నిండిపోతాయి. మనం చేసే పనులన్నీ ప్రేమతో నిండిపోతాయి. మనం చూసే దృష్టి ప్రేమతో నిండిపోతుంది. మనం చేసే ఆలోచన ప్రేమతో నిండిపోతుంది. ఏది చేసినా ప్రేమమయమైపోతుంది మాస్టర్స్. ప్రేమే కదా అన్నిటికి మూలం. ఆ ప్రేమతో, ఆ ప్రేమ కాంతితో నిండిపోయినప్పుడు ఇంకా ఏమీ లేదు మాస్టర్స్. ఆ పరమాత్మే మనలో, మనమే ఆ పరమాత్మమైపోతాం. అంత దివ్యమైన కాంతి ప్రేమతో నిండిపోతున్నాం. కాంతి, కాంతి, కాంతి. అనాహత చక్ర యాక్టివేట్ అయిపోయింది మాస్టర్స్. ప్రేమ కాంతితో యాక్టివేట్ అయిపోయింది. విశుద్ధ చక్రానికి కనెక్ట్ అయిపోయింది మాస్టర్స్. విశుద్ధ చక్రాన్ని గమనించండి. విశుద్ధ చక్ర కాంతి, కాంతి. విశుద్ధ చక్రంలో దివ్యమైన కాంతితో మనం పలికే ఏ పలుకైనా ప్రేమ పలుకుల కాంతి వెదజల్లుతూ మనం చెప్పే ఆ సత్యవాక్కు, ఆ సత్య పలుకు కాంతి ప్రేమగా నిండిపోయి ప్రతి ఒక్కరిని కాంతిమయం చేసేయాలి మాస్టర్స్. అలా ఆ విశుద్ధ చక్రంలోకి కాంతిని నింపుకోండి. విశుద్ధ చక్రం అంత అద్భుతంగా యాక్టివేట్ అయిపోవాలి. కాంతి, కాంతి, కాంతి. దివ్య కాంతితో విశుద్ధ చక్రం యాక్టివేట్ అయిపోయింది. ఈ నోటి నుండి వచ్చే పలుకు మనం ఈ శరీర పరంగా కాదు పలికేది. ఆత్మ పరంగా మనలో ఉండే ఆ పరమాత్మతో మమేకమై ఆ పరమాత్మే పలికిచ్చే పలుకులాగా మారిపోయింది మాస్టర్. కాంతి, కాంతి. విశుద్ధ నుండి యాక్టివేట్ అయ్యి ఆజ్ఞా చక్రంలోకి కనెక్ట్ అయిపోయింది మాస్టర్స్. గమనించండి. ఆజ్ఞా చక్రంలోకి కాంతి శ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస, కాంతి శ్వాస. దివ్యమైన కాంతితో ఆజ్ఞా చక్ర యాక్టివేషన్ చేసుకోండి మాస్టర్స్. ఈ ప్రేమ కాంతి కళ్ళలోకి నిండింది. చూడండి ఎంత అద్భుతమైన తాడై మనం పంపించే కాంతి ప్రేమ కాంతిగా స్ప్రెడ్ అయిపోవాలి. మనం ఎక్కడికైతే కాంతిని స్ప్రెడ్ చేస్తున్నామో ఈ విశ్వం అంతా ఆ ప్రేమ కాంతి నిండిపోవాలి. అంత ప్రేమమయమైపోవాలి అని ఆజ్ఞా చక్రం అద్భుతంగా కాంతిని నింపుకోండి మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. దివ్యమైన కాంతితో ఆ తాడై ప్రేమ కాంతితో నిండిపోయింది. మనం కళ్ళు మూసుకున్నప్పుడు తాడై ద్వారా ఆ ప్రేమ కాంతిని స్ప్రెడ్ చేస్తుంటున్నాం. కళ్ళు తెరిచినప్పుడు ఈ 2 కళ్ళ ద్వారా ఆ ప్రేమ కాంతి స్ప్రెడ్ అవ్వాలని
ఆ 2 నేత్రాలకు ఆ దివ్యమైన ప్రేమ కాంతిని నింపుకోండి. ఉచ్ఛ్వాస, నిశ్వాస, కాంతి శ్వాస నిరంతరం ప్రతి క్షణం ఈ కళ్ళు ఎప్పుడైతే దేన్నైతే, ఏ దృశ్యాన్నైతే, ఏ ప్లేసు ఏది చూసినా, ఆ చూసిన మనిషైనా, జంతువైనా, పక్షులైనా, చెట్లైనా, రాళ్ళైనా, రప్పలైనా, ఏ దృశ్యమైనా ప్రేమ కాంతితో నిండిపోవాలి అని కాంతిని నింపుకోండి. ఇది శాశ్వతంగా, నిరంతరం ఇలా ఈ ప్రేమ కాంతి నిండిపోయేలాగా కాంతి నింపండి మాస్టర్స్. ఇంకా మనం చూసిన ప్రతిదీ ప్రేమ కాంతితో నిండిపోవాలి. బంగారు కాంతి, స్వచ్ఛమైన కాంతి అలా ప్యూర్ కాంతి అన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ ఆ సూర్య భగవానుడిని ఇన్వైట్ చేసుకొని, సూర్య భగవానుడు ఎలా ప్రకాశవంతంగా వెలుగులను, కాంతి వెలుగులను విరజిమ్ముతూ ఉన్నాడో, అలాంటి ఆ దివ్యమైన, ప్రకాశవంతమైన దివ్య వెలుగులన్నీ మన 2 కనులలో నిండిపోయేలా ఆ సూర్య భగవానుని మనం ఇన్వైట్ చేసుకొని, ఆ సూర్య భగవాను యొక్క కాంతిని మన 2 కళ్ళల్లోకి నింపుకోండి మాస్టర్స్. ఆ సూర్యుడు ఎలా ప్రకాశవంతంగా కాంతులను విరచిమ్ముతూ ఉన్నాడో, అలాంటి విరచిమ్మే వెలుగులు, ప్రకాశవంతమైన కాంతులన్నీ మన 2 కనులలో నిండిపోయి, మనం ఏది చూస్తున్నా ఈ ప్రకాశవంతమైన కాంతితో అంతటా, భూమంతటా నిండిపోవాలి. మనం చూసే ఏది చూసినా అంటే మనం 2 కళ్ళతో ఈ భూమిని ఎక్కడికెళ్తే అవే చూడగలుగుతాం. అదే తాడై ద్వారా అయితే విశ్వమంతా చూడగలుగుతాం. విశ్వమంతా చూసే కాంతి తాడైతో స్ప్రెడ్ అవుతుంది. మన 2 కళ్ళ ద్వారా ఈ భూమిని, ఆకాశాన్ని, పంచభూతాలను, జీవజాలం, జంతుజాలం, మక్షజాలం అన్నిటిని చూస్తున్నామే. అవన్నీ ఈ సూర్య ప్రకాశవంతమైన కాంతి వెలుగులతో, బంగారు వెలుగులతో, ప్రేమ వెలుగులతో నిండిపోయేలాగా కాంతి, 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 కాంతి నింపుకోండి మాస్టర్స్. దివ్యమైన కాంతి నిండిపోయింది. ఇంకా మనం చూసే ప్రతిదీ బంగారు కాంతి, ప్రేమ కాంతిగా నిండిపోతుంది. కాంతి మాస్టర్స్. ఆజ్ఞా చక్రం అద్భుతంగా యాక్టివేట్ అయిపోయింది. ఎంత అద్భుతంగా యాక్టివేట్ అయిందో. కళ్ళ ముందు అన్ని కనిపిస్తున్నాయి. అంత అద్భుతంగా. సహస్రాకు కనెక్ట్ అయిపోయింది మాస్టర్స్. సహస్రాన్ని గమనించండి. ఈ సహస్ర కూడా యాక్టివేట్ చేసుకోండి. అద్భుతమైన ప్రేమ కాంతితో సహస్ర ఉచ్ఛ్వాస, నిశ్వాస, కాంతి శ్వాస, దివ్యమైన కాంతితో సహస్ర నిండిపోయింది. కాంతితో యాక్టివేట్ అయిపోయింది మాస్టర్స్. ఈ 7 చక్రాలు గమనించండి. 7 జ్యోతులు. మూలాధార చక్ర దివ్యమైన జ్యోతితో ప్రకాశవంతంగా కాంతులతో నిండిపోయింది మాస్టర్. జ్యోతి వెలుగుతా ఉంది. ఆ జ్యోతి సహస్రాలో కూడా జ్యోతి వెలుగుతుంది. గమనించుకోండి మాస్టర్స్. సహస్రాలో కూడా జ్యోతి వెలుగుతా ఉంది. మణిపుర చక్రలో కూడా జ్యోతి వెలుగుతా ఉంది. అనాహత చక్ర అక్కడ కూడా జ్యోతి వెలుగుతా ఉంది. విశుద్ధ చక్ర అక్కడ కూడా జ్యోతి వెలుగుతూ ఉంది. ఆగ్నేయ చక్ర అక్కడ కూడా జ్యోతి వెలుగుతా ఉంది. చూడండి, కనులల్లో కూడా జ్యోతులు వెలుగుతా ఉన్నాయి.
కంటి పాపల్లో చూడండి సహస్రాలు జ్యోతి. ఈ జ్యోతులన్నీ ఏకమైపోయి ఒకే జ్యోతిలా దివ్య కాంతులతో కాంతిగా వెలుగుతూ ఉంది మాస్టర్స్. సహస్రాలు గమనించండి. దివ్య కాంతులతో తేజోవంతంగా మెరిసిపోతూ కాంతిగా మారిపోయింది మాస్టర్స్. అద్భుతంగా వెలుగులతో నిండిపోయింది. సూర్యుడి వెలుగులు ఒక్క సూర్యుడు కాదు మాస్టర్స్. ఎన్నో వేల సూర్యుల ప్రకాశం ఎలా ఉందో అంత అద్భుతమైన ప్రకాశంగా వెలుగుతూ కాంతులు వెదజల్లుతూ ఉంది మాస్టర్స్. ఈ కాంతులన్నిటినీ మనం ప్రేమ కాంతిగా చేసి ఈ విశ్వమంతా స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. విశ్వమంతా స్ప్రెడ్ చేద్దాం. మనం ఆ పంచభూతాలైన భూమాతకు ఫస్ట్ కాంతిని స్ప్రెడ్ చేస్తున్నాం. భూమాతను ముందుకు తీసుకుందాం మాస్టర్. మన భూమాతను మన చేతిలోకి తీసుకుంటున్నాం. ఒక బంతి లాగుంది చూడండి. ఆ భూమాతకు కాంతిని స్ప్రెడ్ చేద్దాం. భూమాత ఎంత ప్రేమమూర్తి, ఎంత ఓర్పు. అమ్మకు ఎంత ఓర్పు మాస్టర్స్. ఆ భూమాతను తవ్వి తవ్వి మన ఇష్టానుసారంగా అందులో ఉండే ఖనిజాలన్నిటిని తీసేస్తున్నాం కదా. భూమాత ఎంత ఓర్చుకుంటుందో. భూమాత లోపలికి స్వరంగ మార్గాలున్నాయి. ఎన్నో ఖనిజాలు తవ్వడం కోసం ఎంతో లోతుగా తవ్వి అన్నిటిని తీసేస్తున్నాం. పెట్రోల్, డీజిల్ ఇలాంటి ఇంధనాలను తీసేస్తున్నాం. మరి పెద్ద పెద్ద కట్టడాల కోసం పెద్ద సొరంగాల్లాగా తవ్వి పెద్ద పెద్ద కట్టడాలను కట్టేస్తున్నాం. ఎంతగా బాధిస్తున్నాం మాస్టర్స్. భూమాత ఎంత ఓర్పుగా, ఎంత సహనంతో మనం చేసే పనులన్నిటికీ ఓర్చుకొని ఎంతగా ఉంది. ఆ భూమాతకు ప్రేమ కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. కాంతి, 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 దివ్యమైన ప్రేమ కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. కాంతితో నిండిపోవాలి భూమాత. అమ్మకు ఆ ప్రేమ కృతజ్ఞతలను తెలియచేస్తూ కాంతి, కాంతి, కాంతి. ఆ ఓసి అని పెద్దగా తవ్వేసి బొగ్గు తీస్తారు. ఇంకా అలాగే పెద్దగా తవ్వేసి బంగారు, వెండి, రకరకాల లోహాలను, ఖనిజాలను, ఇంధనాలనన్నిటినీ భూమి నుండి వేరు చేస్తున్నాం మాస్టర్స్. తీస్తున్నాం, తీస్తున్నాం, తీస్తున్నాం. ఎంతగా తీస్తాం? ఇంకా తీస్తాం, ఇంకా తీస్తాం. 10 ఏళ్ళు తీస్తాం, 20 ఏళ్ళు తీస్తాం, 100 ఏళ్ళు తీస్తాం. లోపల ఇంకేముంటది? ఏముండదు కదా. మరెలా? భూమాత ఇంకా ఎంతగానో ఓర్చుకుంటుంది కదా. కాంతి, కాంతి, కాంతి. భూమాతకు కాంతి. ఆ ఖనిజాలన్నీ తీసేసిన ఆ డొల్లగా ఉన్న ఆ లోయలు, సొరంగాలు అన్నిటికీ దివ్య కాంతిని, ప్రేమ కాంతితో నింపేయండి. ఆ డొల్లగా ఉన్నయన్ని ప్రేమ కాంతులతో నిండిపోవాలి. కాంతి, కాంతి, కాంతి. అమ్మకు ఆ ప్రేమను తెలియజేద్దాం. కాంతి, కాంతి, కాంతి. ఇంకా వాటిని ఆపేదే లేదు కదా మాస్టర్స్. కాంతి. ఆ కాంతితో నిండిపోయింది అమ్మ. మరి చెట్లనన్నిటినీ కొట్టేస్తున్నామే. ఆ చెట్టు ప్రకృతి మాత. ఆ ప్రకృతి మాతకు కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ఎంతవరకు అవసరమో చెట్లను అంతవరకే ఉంచాలి కదా మాస్టర్స్. మనం ఏం చేస్తున్నాం? మనకు అవసరం ఉన్నా లేకున్నా వాటికి ఒకప్పుడు ఉమ్మడి కుటుంబం అంటే ఒక ఇల్లుంటే అందరూ అందులో ఉండేవారు. కానీ ఇప్పుడు మనిషికి 4 ఇళ్ళు కావాలి. ఒక్కడైనా 4 ఇల్లులు కావాలనే ఆలోచన, ఆశ, కోరిక, అన్ని సదుపాయాలు ఉండాలి. ఇంకా ఉండాలి. ఇంకొక ఇల్లని ఇలాంటి ఆశతో మనం కోరికలతో ఎక్కడికో పా మనసును ఉరుకులో పెట్టించి ఎక్కడికెక్కడికో పారిపోతున్నాం మాస్టర్స్. ఎందుకంటే ఆనందం కోసం, సంతోషం కోసం ఎక్కడో వెతుకుతున్నాం. ఈ ఇంట్లో ఉంటే ఆనందం ఉంటుందా? ఈ సుఖంగా ఉంటుందా? ఇంకా పెద్దింట్లో ఉంటే సుఖంగా ఉంటుందా అనే ఆలోచనే తప్ప, మనం ఏం చేస్తున్నాం ఆ ఆలోచన మనిషిలోకి రావట్లేదు మాస్టర్స్. అలా మన ఆలోచనకు, మన ఆశలకు, మన కోరికలకు ప్రకృతిని
హింసిస్తున్నాం మాస్టర్స్. కాంతి, కాంతి, ఆ ప్రకృతికంత కాంతి, కాంతి. ఇల్లులు కట్టడానికి చెట్లను కొట్టేస్తున్నాం. ప్లేస్ కావాలి. మరి ధాన్యాలు పండించాలంటే మరి పంటలు పండితే కదా మనిషికి భోజనం దొరుకుతుంది. అన్నిటికీ భోజనం దొరుకుతుంది. మరి ఆ భోజనం దొరికే పొలాలనన్నిటినీ ఉమ్, ఆ ఇల్లులు కట్టే ప్లేసుల్లాగా రకరకాల ఆ ఆడుకునే వస్తువుల్లాగా చేస్తున్నాం. అంటే ఆటకు గ్రౌండ్లు అని చేస్తున్నాం. మరి ఆ చెట్లు లేకుండా ఇటు పొలాలు లేకుండా ఉంటే మనకు ధాన్యపరంగా కష్టమవుతుంది. ఆక్సిజన్ పరంగా కష్టమవుతుంది. ప్రకృతి సరిగ్గా లేకపోతే వానలు, వర్షాలు ఎక్కడి నుంచి వస్తాయి మాస్టర్స్? కాంతి, కాంతి. ఇక్కడ మనిషికి కాంతిని స్ప్రెడ్ చేయాలి. ఈ మనుషులందరికీ తృప్తి కలిగేలా కాంతిని స్ప్రెడ్ చేయండి. ప్రేమ కాంతిని స్ప్రెడ్ చేయండి. ఒక్క నిమిషం ఆగండి. మీ ఆశలకు, కోరికలకు ఉరుకుల పెట్టకండి. మీకు తృప్తి కలగాలి. మీరు ధ్యానులుగా, శాకాహారులుగా, కాంతి శరీరధారులుగా అయిపోయినప్పుడు మీకు సరైన మార్గం దొరుకుతుంది. అలాంటి మార్గం దొరకాలంటే మీరు కాంతితో నిండిపోవాలి. మాస్టర్స్ అందరికీ ప్రేమ కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. భూమి మీద ఉండే మనుషులందరికీ కాంతి. ఇలా ఉరుకులు పెట్టే ప్రతి ఒక్కరికి కాంతి, కాంతి, కాంతి. ప్రకృతిని ఇబ్బంది పెట్టొద్దు. చెట్లని ఎంతవరకు తీసేయాలనో అంతవరకు తీసేసేలాగా కాంతి, కాంతి, కాంతి. ఇప్పుడు మనం నీటికి కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్. నీటికి మనం ఈ భూమి మీద నీటి వంతు మూడొంతులుంది కదా మాస్టర్స్. ఆ మూడొంతుల నీటికి కాంతిని స్ప్రెడ్ చేస్తున్నాం. ఆ సముద్రాలకు, నదులకు, చెరువులకు, కుంటలకు, ఈ బోరులు, బావులు ఇలాంటివి ఉన్న వాటన్నిటికీ కాంతి, 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 కాంతి. దివ్యమైన కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. ఆ సముద్రాలన్నిటికీ కాంతి, నదులన్నిటికీ కాంతి. ఈ నీటి ప్రవాహము ఎంత అద్భుతంగా వర్షాలొచ్చినప్పుడు అద్భుతంగా నీరు కురిసి ప్రవహిస్తూ ఉంటది. మనము ఆ నీటిని ప్రాజెక్ట్ లాగా కట్టి వాటిని సంరక్షిస్తూ ఉంటాం గదా! డ్యాముల ద్వారా నీటిని. అలా ఆ డ్యాములన్నిటికీ కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. డ్యాములన్నీ అద్భుతంగా ఉండేలాగా, ఆ డ్యాములలో ఉండే జీవులన్నిటికీ కాంతి, కాంతి, కాంతి. ఆ డ్యాములు కట్టడం ద్వారా నీటిని సముద్రంలోకి ఎక్కువ కలవకుండా అన్నింటికి యూజ్ అయ్యేలాగా డ్యాములు కడుతున్నారు కదా! కట్టి ఉన్నాయి. వాటన్నిటికి కాంతి, కాంతి. ఈ కొండల నుంచి, గుట్టల నుంచి ప్రవాహం వాటర్ ఫాల్ లాగా ప్రవహిస్తూ ఉంటది. వాటన్నిటికి కాంతి, కాంతి. ప్రతి చెట్టుకి, ప్రతి జంతువుకి ఆ నీరు అందేలాగా కాంతి, కాంతి, కాంతి. దివ్యమైన కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. ఆ చెరువులన్నీ ఎండిపోకుండా ఇప్పుడు ఎండాకాలం మాస్టర్స్ ఎండకు ఆవిరైపోతూ ఉంటాయి నీరు. అడవిలో ఎక్కడైనా సరే జంతువులకు, మనుషులకు, పక్షులకు అన్నిటికీ నీరెండిపోతే చాలా ఇబ్బంది కదా మాస్టర్. చానా జంతువులు చనిపోతాయి, పక్షులు చనిపోతాయి నీరు లేక. ఆ నీటి నిలువలు అద్భుతంగా ఉండేలాగా ఆ నీటన్నిటికి కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. ఎందుకంటే నీరు లేకుంటే మనిషి జీవనమే లేదు. భూమి లేకుంటే లేదు, నీరు లేకుంటే లేదు. నీరు ప్రతి జీవికి, ప్రతి జంతువుకి, అన్నిటికీ, మనుషులకు అన్నిటికీ, చెట్లకు అన్నిటికి అవసరం మాస్టర్స్. ఆ నీటికి దివ్యమైన కాంతిని స్ప్రెడ్ చేయండి. కాంతి, కాంతి, కాంతి. నీటి నీటిలో ఉండే జీవులన్నిటికీ కాంతి, కాంతి, కాంతి. ప్రతి జీవి ప్రేమ కాంతితో నిండిపోవాలి. కాంతితో నింపేయండి మాస్టర్స్. ఆ వర్షం అద్భుతంగా కురవాలని, భూమంతటా విస్తారంగా వర్షాలు పడాలని, ఆ మేఘాలన్నీ ఆకాశమంతా పరుచుకొని, ఆ వర్షాకాలం ఏ టైం అయితే వర్షాలు పడాలో అంతటా అద్భుతంగా వర్షాలు కురియాలని, ఒక్క దగ్గరే కుంభవృష్టి పడి చెరువులు కట్టలు తెంచుకొని
ఆ జనావాసాల్లోకి ప్రవహిస్తూ ఉండి జంతువులు, చెట్లు అన్ని కొట్టుకుపోయి మూగ జీవాలన్నీ అన్నిటికీ మనుషులకు అన్నిటికీ ఎలాంటి ఆపద రాకుండా ఉండేలాగా ఆ వర్షం అద్భుతంగా అంతటా విస్తారంగా కురవాలని ఆ వానదేవుడికి కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. ఆకాశానికి కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. ఆకాశమంతా దివ్య కాంతితో నిండిపోవాలి. ఆ దివ్యమైన కాంతితో ఆ మబ్బులంతటా ఉండి ఒక్క దగ్గరే వాయుగుండాలు ఎమ్మటెమ్మటే సుడిగుండాలన్నీ ఏర్పడి ఆ తుఫాను ఒక్క దగ్గరే వర్షం వచ్చి ఆ ఊర్లకు ఊర్లు, ఈ గ్రామాలకు గ్రామాలు, పొలాలు, పంట పొలాలు, చెట్లు అన్ని కొట్టుకుపోతుంటాయి కదా మాస్టర్స్. ఇలాంటి జరగకుండా మనం ప్రేమ కాంతిని ఆ వరుణ దేవుడికి పంపించి ఆ మబ్బులన్నీ సమంగా విస్తారంగా అంతటా కురిసేలాగా కాంతిని స్ప్రెడ్ చేయండి. కాంతి, కాంతి, కాంతి. ఆ చెరువుల్లో ఆవిరితో ఎండిపోకుండా చెరువులన్నీ కలకలలాడుతూ నిండు కుండలాగా నీరు ఉండి అన్నిటి జీవులకు, జంతువులకు, మనుషులకు అన్నిటికీ ఆ నీరు అందేలాగా కాంతి, కాంతి, కాంతి. కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. ఇప్పుడు మనం అగ్నిదేవుడు ఆ పంచభూతాల్లో అగ్ని. సూర్యుడు ఎంతగా మండిపోతున్నాడు. అగ్ని గుండెమే సూర్యుడు కదా మాస్టర్స్. ఆ సూర్యుడికి కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. అగ్నిగుండం ఎండాకాలం చెట్లు లేవు, ప్రకృతి సమతుల్యంగా లేదు. చెట్లు లేకపోయేసరికి మరి వాతావరణంలో మార్పులొచ్చి సూర్యుడు ఇంకా వేడిలాగా, వేడి తాపంలాగా తన కాంతులను ఇంకా విపరీతంగా విరచిమ్ముతూ ఉన్నాడు. ఆ సూర్యుడికి కాంతిని స్ప్రెడ్ చేస్తూ ఆ తాపం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అంతకంటే ఎక్కువ తాపం రాకుండా ప్రేమ కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్ సూర్య భగవానుడికి. కాంతి, కాంతి, కాంతి. ఒక్కొక్క చోట మరి చెప్తున్నారు బయటికి వెళ్ళొద్దు. బయటికి వెళ్తే ఆ సూర్యుడి కిరణాలు పడ్డప్పుడు చర్మం బొబ్బలెక్కి ఎండ దెబ్బ కొట్టి ప్రాణానికి హాని అని. జంతువులకు ఎంత హాని మాస్టర్స్, పక్షులకు ఎంత హాని. ప్రతి దానికి హానిగా ఉంటుంది గదా! చెట్లు గూడా నిలువుగా ఎండిపోతూ ఉంటాయి. నీళ్లు వేడి తాపానికి సూర్యుడి యొక్క వెలుగు కాంతి తాపానికి అలా జరగకుండా ఉండేలాగా ఆ సూర్యుడి భగవానుడికి కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. కాంతి, 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 కాంతి. కాంతితో నిండిపోవాలి సూర్య భగవానుడు. ప్రేమ కాంతితో నిండిపోవాలి. ఆయనలో ఉండే ఆ విజృంభించే ఆ ప్రకాశవంతమైన ఆ మండే ఆ అగ్నిగోళం శాంతిగా, ప్రేమగా మారిపోవాలి. ఆయన వెలుగు ఎక్కడైతే పడుతుందో అదంతా కాంతితో నిండిపోవాలి. ప్రేమ కాంతిగా నిండిపోయేలా ఆ ప్రకాశవంతమైన ఆ వెలుగులన్నిటికీ ఆ సూర్య భగవానుడికి కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. ఇప్పుడు వాయుదేవుడు మాస్టర్స్ పంచభూతాల్లో అగ్ని అగ్ని వాటికి కూడా కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ఎందుకంటే భూమిలో భూకంపాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే డొల్లగా ఉంది గదా! ఇప్పుడు మనం కాంతిని స్ప్రెడ్ చేసాం. మొన్న ఈ మధ్యనే ఆ భూకంపాలు వచ్చాయి మాస్టర్స్. ఆ భూకంపాల వల్ల ఎంతో ప్రాణ నష్టం, ఎంతో జంతు నష్టం, ఎన్నో రకాల ఉంది కదా! అలాంటి భూకంపాలు రాకుండా మరొక్కసారి ఆ భూమికి కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి, 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 కాంతి. దివ్యమైన కాంతితో భూమంతా ప్రశాంతంగా ప్రేమ కాంతితో నిండిపోవాలి. కాంతితో నిండిపోయింది మాస్టర్స్. భూమి లోపల ఈ అలజడులు జరిగినప్పుడు రసాయనాల వల్ల అగ్ని అగ్ని పర్వతాలు మండుతూ ఉంటాయి కదా మాస్టర్స్. ఆ అగ్ని పర్వతాలకు కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. అగ్ని పర్వతం పుట్టినప్పుడు ఆ అగ్ని నుండి వచ్చే లావా అంతా ప్రవహించి కొన్ని వందల సంవత్సరాల తర్వాత అది మంచి అద్భుతమైన
భూమిలాగా తయారై దాంట్లో జీవులు, జంతువులు అంటే వృక్షాలు అందులో మొలకలొచ్చేలాగా ఆ రస అద్భుతంగా ఆ భూమి తయారు కావటానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుందంట. అగ్నిపర్వతం అద్భుతమైన అందులో ఉంటాయంట. అలాంటి వాటికన్నిటికి కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్. అగ్ని పర్వతాలన్నిటికీ కాంతి, కాంతి, కాంతి. అంటే ఎక్కడ గుట్టల మీద, కొండల మీద అగ్ని పర్వతాలు బద్దలైతే పర్లేదు కానీ ఎక్కడైతాయో తెలీదు కదా మాస్టర్స్. వాటన్నిటికీ కాంతి, కాంతి, కాంతి. ఇలా భూమి మొత్తం అద్భుతమైన కాంతితో నిండిపోవాలి. ఆ అగ్ని పర్వతాలన్నిటికీ కాంతి. ఇప్పుడు వాయుదేవుడికి కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. వాయుదేవుడు గాలి లేనిదే మనం లేదు మాస్టర్స్. మనము జంతువులు ఏది కూడా ఆ గాలి లేకుంటే ఉండలేం. ఒక్క 2 నిమిషాలు, ఒక్క నిమిషం కూడా ఊపిని బిగపట్టి బతకలేం. అంత గొప్పదైన ఈ శ్వాస ముక్తికి మార్గం. ఈ శ్వాసను పట్టుకున్నప్పుడు మనం చూడండి, మనం ఈ శ్వాస ద్వారా ధ్యానం నేర్చుకొని కాంతి శ్వాసగా మనం శ్వాసను శ్వాసిస్తున్నాం. కాంతి శ్వాసను శ్వాసిస్తూ కాంతిని స్ప్రెడ్ చేస్తున్నాం. ఇంత దివ్యమైన శ్వాసను కాంతిని స్ప్రెడ్ చేసుకోండి మాస్టర్స్. మన శ్వాసకు కాంతిని స్ప్రెడ్ చేసుకోండి. ఉచ్ఛ్వాస, నిశ్వాస, కాంతి శ్వాస. ఈ వాయుదేవుడికి కాంతిని స్ప్రెడ్ చేద్దాం. ఈ గాలి ఏదైతే ఉందో ఆ గాలిలో ఉండే మలినాలు ఇప్పుడు ప్రాజెక్టుల వల్ల రకరకాల ప్రాజెక్టుల నుంచి వచ్చే వ్యర్థాలుంటాయి, రసాయనాలుంటాయి. అవి గాలిలో కలిసి పొద్దున్నే చూడండి కాలుష్యమైన గాలితోటి అంతా మబ్బు పట్టుకొని పొద్దున్న లేసినప్పుడు కనపడట్లే. ఢిల్లీ, బెంగుళూరు, మైసూరు ఇట్లాంటి కొన్ని కొన్ని ప్రదేశాలు, చాలా ప్రదేశాలు ఎందుకంటే కాలుష్యం ఉంది కదా! కాలుష్యంలో వల్ల గాలిలో ఆ కాలుష్యం ఉండి అది పీల్చినప్పుడు అనేకమైన రోగాలతోటి ఎంతో మంది ఎన్నో జంతువులు చనిపోతున్నాయి. ఎన్నో ఆ గాలికి జంతువులేంటి, పక్షులేంటి, మనుషులేంటి, చెట్లు కూడా ఆ గాలికి చనిపోవడం జరుగుతుంది. అదంతా విషవాయువులతో నిండిపోయి ఆ వ్యర్థాల వల్ల వచ్చే ఆ ప్రాజెక్ట్ ప్రాక్టీస్ వల్ల ఇప్పుడు ప్రాజెక్టులన్నీ ఉన్నాయి. వాటి వల్ల వచ్చే వ్యర్థాల వల్ల ఆ గాలి అంతా కాలుష్యమైపోయి జంతు జాలాలన్నిటికీ అడ్డంకిగా మారుతూ ఆ గాలి ఎక్కడికైతే విస్తరిస్తుందో ఆ ప్రదేశం అంతా విషవాయువులతో నిండిపోయి ఉంటుంది మాస్టర్స్. వాటన్నిటికీ కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. ఈ విషవాయువులన్నిటికీ కాంతి. ఆ ప్రాజెక్ట్ అన్నిటికీ, ఆ ఫ్యాక్టరీలన్నిటికీ కాంతిని స్ప్రెడ్ చేద్దాం. ఎలా అంటే వాటి వ్యర్థాలన్నిటిని ప్యూర్‌గా చేసి వదలాలని ఎవరెవరైతే ఆ ప్రాజెక్టు మేనేజర్‌లు వాటికి సంబంధించిన వారు ఎవరెవరైతే ఉంటారో ఆహ్, వారందరూ ఆ ప్రభుత్వం నుంచి ఆ ఆర్డర్స్ తీసుకొని ఆ ప్రాజెక్ట్‌లు ఇండస్ట్రీస్ ఎవరైతే ఉన్నారో వారందరూ ఈ అవగాహన రావాలని ఆ వ్యర్థాలన్నిటిని శుద్ధి చేసి, వాయువుని శుద్ధి చేసి, వాటి నుండి వచ్చే వ్యర్థాలను శుద్ధి చేసి వదిలేలాగా అందరికీ అవగాహన రావాలని, ఈ ప్రభుత్వం అలాంటి వాటికి అనుమతి ఇయ్యాలి. అట్లా చేస్తేనే ఆ ప్రాజెక్ట్‌లు, ఆ ఫ్యాక్టరీలు ఉంచేలాగా, ఆ ఇండస్ట్రీస్‌లు ఉంచేలాగా చేయాలని వాటన్నిటికి కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. విషవాయువులు, ఆహ్, వ్యర్థాలు భూమి మీద అంటే మన చెత్త చెదారం వాడిపోచ్చి అన్నిటికీ కలుషితమైపోతుంది. గాల్లో కలిసిపోతుంది. భూమిలోకి ఇంకిపోయి భూమిలో పంటలు పండకుండా బీడులు బారి భూమి అంతా కలుషితమై విషంలాగా మారిపోతుంది కదా మాస్టర్స్. అందుకే వాటన్నిటికీ కాంతి, కాంతి. ఇక నుండి ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకొని ప్రతి ప్రాజెక్ట్‌కి, ఇండస్ట్రీస్ అన్నిటికి ఇలాంటి సమనులు పంపించి వాటి వ్యర్థాలు ఒక్కటి కూడా బయటికి రావడానికి వీల్లేదు. అది గాలి నుంచి వచ్చే విషవాయువులైనా సరే,
వ్యర్థాల నుంచి వచ్చేటి అయినా అన్నిటిని ప్యూర్‌గా చేస్తేనే ఫ్యాక్టరీలు నడవాలి. అవన్నీ నడిచేలాగా ఒక ఉత్తర్వు జారీ చేయాలని వాటన్నిటికి కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. కాంతి, 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 కాంతి. అలా అప్పుడు చేసినప్పుడు ఈ విషవాయువులు ఇలాంటియన్నీ భూమి భారం తప్పుతుంది. వాయువులో ఈ విషం వల్ల అన్నిటికీ అద్భుతంగా, ఆరోగ్యంగా జీవించగలుగుతాయి. అలాంటి ఇప్పుడే ఈ క్షణమే అమలైపోవాలని కాంతి, 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 కాంతితో నిండిపోవాలి. ఏది వేస్ట్ కాదు మాస్టర్స్. ఇలాంటి శాస్త్రజ్ఞులందరూ పెద్ద పెద్ద సైంటిస్టులున్నారు. ఈ వ్యర్థాలను ఇంకా అద్భుతంగా యూజ్ చేసి వాటిని అద్భుతంగా చేసేలా కొత్త కొత్త వాటిని కనిపెట్టాలని కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి, 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 కాంతితో నింపేయండి. ఈ వ్యర్థాలు ఏం చేయాలి? వీటిని ప్యూర్ చేసినప్పుడు దీన్ని ఏదో ఒక దానికి యూజ్ చేసేలాగా ఎలాంటి వ్యర్థాలు భూమి మీద గాలిలో వెళ్ళకుండా చూసేలాగా వాళ్ళు అద్భుతమైన కొత్త కొత్త వాటిని కనిపెట్టేలాగా కాంతి, కాంతి, కాంతి. ఆ వాయుదేవుడికి కాంతి, కాంతి. ఎందుకంటే వాయుదేవుడే మనల్ని ముక్తి మార్గానికి నడిపిస్తున్నాడు. కాంతి, కాంతి, కాంతి. ఒక్క నిమిషం గాలి లేకుంటే ఊపిరాడదు మాస్టర్స్ ఎండాకాలం. ఫ్యాన్ బంద్ అయిందంటే చూడండి ఎంత బాధ. కరెంట్ పోయిందంటే ఎంత బాధ. ఈ తాళలేము. అలా ఎంత గాలికి ఎంత తనలాడుతుంటాం. బయట గాలికి తనలాడతాం, లోపల శ్వాసకు తనలాడతాం. చూసిండ్రా? వాయువు దేవునికి కాంతి, కాంతి, కాంతి. అలాగే పంచభూతాల్లో ఆకాశానికి గూడా కాంతిని స్ప్రెడ్ చేసాం మాస్టర్స్. కాంతిని స్ప్రెడ్ చేసాం. ఇప్పుడు మాస్టర్స్ మనిషి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వేరే వేరే అన్ని దేశాల వాళ్ళు కొన్ని దేశాల వాళ్ళు ఏం చేస్తున్నారు? రకరకాల అణు అణు బాంబులను, అణు ఆయుధాలను, రకరకాల బాంబులు అంటే మన భారతదేశం అన్ని దేశాలు వాళ్ళ రక్షణ కోసం కొన్ని బాంబులన్నిటిని తయారు చేస్తూ ఉంటారు కదా! వారందరికీ కాంతిని స్ప్రెడ్ చేద్దాం. మన భారతదేశానికి ఆహ్, ఆయుధాలు చేసే ఆ మాస్టర్స్ అందరికీ కాంతి, కాంతి, కాంతి. వేరే దేశాల అన్ని దేశాల వారు ఇలాంటి బాంబులను అణు ఆయుధాలను అంటే దేశ సంరక్షణ కోసం కొన్ని ఆయుధాలను తయారు చేస్తూ ఉంటారు కదా! వారందరికీ కాంతి, కాంతి, కాంతి. ఆహ్, ఆ బాంబులకు, ఆ ఆయుధాలన్నిటికీ కాంతి, కాంతి, కాంతి. ఇలా కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. దివ్యమైన కాంతిని స్ప్రెడ్ చేయండి. అవి తయారు చేసినప్పుడు అవి ఎలా ఉపయోగపడతాయి? అవి ఎలా పనిచేస్తున్నాయని తెలుసుకోవడం కోసం ఖాళీ ప్రదేశాలలో, నీళ్ళల్లో ఆ బాంబులను పెట్టి పేలుస్తూ ఉంటారు మాస్టర్స్. భూమాతకి ఇంకా ఎంత బాధ. మనం బాంబులు పేల్చుకుంటేనే ఎంత ఆహ్, అంటే ఎలాంటి వాయువులతోటి శ్వాస ఆడకుంట అయితది. అలాంటి పెద్ద పెద్ద బాంబులు మరి ఆహ్, టెస్టుల కోసం చేస్తూ ఉంటారు కదా మాస్టర్స్. వాటన్నిటికి కాంతి, కాంతి, కాంతి. ఇలాంటి వాటికి గూడా భూమాత బాగా బాధపడుతూ ఉంది మాస్టర్స్. ఇలాంటి వాటిని ఉంచుకొని మనిషిలో కోరిక నేను ఆ దేశం పైన, నేను ఈ దేశం పైన అని పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద పెద్ద ఆలోచనలు చేసి యుద్ధాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇంతకుముందు జరిగినయి ఇలాంటి యుద్ధపు ఆలోచనలు ఆహ్, ఎవరైతే ఆ దేశానికి ఆధిపత్యం వహిస్తూ ఉన్నారో వారిలో ఎలాంటి ఆలోచనలు రాకుండా ఉండేలాగా ఆ అణు ఆయుధాలు, ఆ బాంబులు ఉపయోగించాలనే ఆలోచన రాకుండా ఉన్నాయి మన దగ్గర. మన రక్షణ కోసం ఉన్నాయి అంతే. అవి ఉంటాయి అంతే. అంతవరకే. వాటిని ఉపయోగించే అవసరం ఎవ్వరికీ రాకుండా ఉండేలాగా కాంతి, 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 కాంతి మాస్టర్స్ యుద్ధం చేయాలని నా ఆధిపత్యం చూపించాలి అని ఆలోచనలు, నియంతపు ఆలోచనలు ఎవ్వరికీ రాకుండా ఉండేలాగా ఆ దేశ అధ్యక్షులు, ఆ దేశంలో ఉండే పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ
కాంతి, కాంతి, కాంతి ఇలాంటి నిర్ణయాలు తీసుకునే టీమ్‌లుంటాయి కదా! గ్రూప్ వైస్‌గా. వారందరికీ కాంతి, కాంతి, కాంతి అందరికీ ప్రేమ కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. తోడు ప్రతి ఒక్కరూ నాలాగే ప్రేమతో నిండిపోవాలి. తను వేరు కాదు, నేను వేరు కాదు. తన మీద నాకెలాంటి విద్ హ్మ్. వేరే ఉద్దేశ్యం లేదు. అంటే వ్యతిరేకమైన ఆలోచనలు, వ్యతిరేకమైన భావాలు నాలో లేవు. తన మీద ప్రేమనే ఉంది. సోదర భావమే ఉంది నాలో. వ్యతిరేక భావం లేదు అనే ఆలోచనలు వాళ్ళ లోపల ఉండేలాగా ఆ ప్రేమ కాంతిని అందరికి స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. భూమి మీద యుద్ధాలు జరగొద్దు. ఎందుకంటే రోజు రోజుకి మనిషిలో మాయ ఎక్కువైపోయి ఆ యుద్ధం చెయ్యాలనే తహత అలాంటి వాటికి లోనే కాకుండా ఉండేలాగా కాంతి, కాంతి, కాంతి. ఎందుకంటే వాటిని ఉపయోగించాలని కోరిక, అది చేస్తే ఏమవుతుందని అలాంటి ఆలోచనలు వచ్చి చేసినప్పుడు భూమాత ఎంత బాధపడుతుంది. ప్రకృతి, భూమి అన్నీ అంతా అంతమైపోతాయి మాస్టర్స్. ఎంత నష్టం, ఎన్ని రకాల పక్షు అన్నిటికీ నష్టం. భూమి కొన్ని వందల సంవత్సరాల దాకా భూమి మీద ఏమి మొలవదు. రేడియేషన్, రకరకాల రసాయనాలతో భూమి ఎంత విషాదంగా నిండిపోతది మాస్టర్. భూమాత ఎంత బాధగా అయిపోతది. ఇవరికే యుద్ధాలు జరిగి భూమాత ఎంతో వేదనతో నిండిపోయింది. ఇక పైన అలా జరగకుండా ఉండేలాగా ప్రతి ఒక్కరికి ప్రేమ కాంతి నిండేలాగా కాంతి, కాంతి, కాంతి మాస్టర్స్ అద్భుతంగా కాంతిని స్ప్రెడ్ చేయండి. అందరిలో సోదర భావం కలగాలి. అందరిలో ఆ ప్రేమ తత్వం నిండాలాగా కాంతి, కాంతి, కాంతి అందరు సోల్జర్స్‌కి అన్ని దేశాల సోల్జర్స్ అందరికి కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. వారందరిలో కూడా ఇలాంటి ప్రేమ తత్వం నిండాలి అని. ఎందుకంటే వారు రక్షణగా ఉన్నారు అంతే. అలాగే ఉండాలి. వారిలో ఎలాంటి విధ్వంసమైన ఆలోచనలు లేకుండా ఒకరి పట్ల ఒక ప్రేమ భావంతో ఉండాలి. అంటే రక్షణ ఉండాలి అంతే. ఒక కన్ను వేయకుండా రక్షిస్తూ ప్రతి క్షణం కాపలా కాస్తూ ఉంటారు. ప్రతి దేశం కోసం వారు అలా ఉంటారు. మరి వారిలో ఆ ప్రేమ తత్వం ఉంటే వారు ఆనందంగా ఉంటారు. ఇతరులు ఆనందంగా ఉంటారు కదా మాస్టర్స్. అలా ప్రేమ కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి దివ్యమైన కాంతితో నిండిపోవాలి. ఎలాంటి బాంబులను యూజ్ చేయకుండా అంతటా ప్రేమమయమైపోవాలి. ప్రేమ విస్ఫోటనం జరగాలి మాస్టర్స్. మీరు వెయ్యండి. కాంతి బాలులాగా చేసి ప్రేమ బాలుని కాంతిలో పెట్టి ఒక బాంబులాగా ఆ భూమి అంతటా నిండిపోయేలాగా కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. ఆ అణు ఆయుధాలు ఎలా తయారు చేస్తున్నారు చూసారా? మనం ప్రేమ కాంతిని తయారు చేస్తున్నాం. మీ ఆలోచనలకు తగ్గట్టుగా మీరు ఎలా ఊహిస్తే అలా ప్రేమంతా నిండిపోవాలి. ఈ కాంతి బాల్‌నొకటి తయారు చేసి, అందులో ప్రేమను నింపి, ఒక అద్భుతమైన ప్రేమ కాంతి ఈ బాలు విశ్వమంతా, ఈ భూమంతా నిండిపోవాలి. భూమిలో ఎక్కడా కూడా వేరే ఆలోచనలు లేకుండా అందరికీ అద్భుతమైన ప్రేమ తత్వం నిండిపోవాలి. ఎవరిలో ఎలాంటి వ్యతిరేక ఉద్దేశాలు నేను నేను పెద్దగా ఉండాలి. నేను గొప్పగా ఉండాలి. నేనే అంతటా పాలించాలనే ఆలోచనలు లేకుండా అంతటా ప్రేమమయం నిండేలాగా ఆ కాంతి బాల్‌ని తయారు చేసి ఆ భూమి మీద స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. భూమి మీదుండే ప్రతి మానవుడికి కాంతి బాల్ వెళ్ళాలి మాస్టర్స్. భూమికి స్ప్రెడ్ చేయండి. భూమంతా నిండిపోవాలి. ప్రేమ కాంతితో. కాంతి, కాంతి, కాంతి. ఆ కాంతితో, ఆ కాంతి వెలుగులతో ఎ అన్ని దేశాల వాళ్ళు ఈ ప్రేమ కాంతితో నిండిపోవాలి. అన్ని దేశాల సోల్జర్స్ ఈ ప్రేమ కాంతితో నిండిపోవాలి. ఏ దేశం మీద ఇంకొక దేశానికి వ్యతిరేక భావం లేదు. అందరికీ సోదర భావంతోనే ఆ ప్రేమ కాంతితో నిండిపోయేలాగా కాంతి, కాంతి, కాంతి మాస్టర్స్ కాంతి.
ఎలాంటి అలజడులు లేకుండా అందరూ ఒకే కుటుంబంలాగా భూమి ఒక పాఠశాల. భూమి మీద నేర్చుకోవడానికి మనుషులం మనమందరం పుట్టాం. అందరంలో ఉండేది ఆ పరమాత్మే. అందరూ ఆ పరమాత్మ నుండి విడిపడ్డాం. శాత్మలం. అందరి ఆలోచనలు ప్రేమ తత్వంతో నిండిపోవాలి. అందరి భావములు ప్రేమగా మారిపోయేలాగా కాంతి, 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 కాంతి మాస్టర్స్ కాంతి. కాంతితో నిండిపోయింది మాస్టర్స్. భూమాత కాంతితో నిండిపోయింది. ఇప్పుడు ఆ జంతువులన్నిటికీ కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. మూగజీవులు ఎంతగా వేదన పడుతున్నాయో. మొన్న హైదరాబాద్ యూనివర్సిటీలో ఆ చెట్లన్నిటిని చాలా వరకు కొట్టేశారు. ఆ అడవి అంతా చాలా వరకు వెళ్ళింది. అక్కడ జీవించే ఆ జింకలు, రకరకాల జంతువులు బయటికొస్తే కుక్కలు పట్టేసి చంపేసాయి చాలా వరకు. వాటన్నిటికీ కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. కాంతి, కాంతి ఆ మూగజీవులు చనిపోయిన ఆత్మలన్నిటికీ కాంతి, కాంతి, కాంతి. మనుషులం మనం చేసే పనులకు, మూగజీవాలకు బాధ కదా మాస్టర్స్. అందరూ ఎవరైతే పెద్దవాళ్ళున్నారో, వీటికి సంబంధించిన అధికారులు ఎవరెవరైతే ఉన్నారో వారందరికీ కాంతి, కాంతి. అడవులను కొట్టేయొద్దని, అడవులు అన్ని అద్భుతంగా ఇంకా పెంచేలాగా వారికి ఎవరెవరైతే అధికారులు ఈ దేశం పట్ల, ఈ రాష్ట్రాల పట్ల ఉండే అధికారులు ఎవరెవరున్నారో అంతటా చెట్లను పెంచాలని, అడవులను ఇంకా పెద్దగా చెయ్యాలని, వాటితోటే మనిషికి మనుగడ ఉందని, లేకపోతే మనిషికి మనుగడే లేదని ఆలోచన వారందరిలో రావాలని, అందరికీ ప్రేమ తత్వం నిండాలని, చెట్లను పెంచాలని, మూగజీవుల పట్ల ప్రేమ తత్వంతో ఉండేలాగా ప్రతి ఒక్కరికి కాంతి, కాంతి, కాంతి. అడవులు తీసేయకుండా అద్భుతమైన ఆలోచనలు రావాలని, ఏదైతే జీవోలు పాస్ చేస్తారో ఈ అడవులు తీసేయొద్దనే జీవోలు రావాలని, ఆ పైనుంచి వచ్చే అధికారమైన పత్రాలన్నీ వచ్చి ఎవరు ఈ అడవులను ముట్టుకోవద్దని, ముట్టుకుంటే తగిన పనిష్మెంట్ ఉంటదని, అది ఎంత పెద్ద అధికారైనా సరే అందరికి ఒకటే నియమమని, అలాంటి నియమం రావాలని కాంతి, కాంతి, కాంతి. అందరికీ కాంతి. అధికారులందరికీ కాంతి, కాంతి, కాంతి మాస్టర్స్. అందరికీ కాంతిని స్ప్రెడ్ చేయండి. మూగజీవాలన్నిటికీ కాంతి, కాంతి. బర్డ్ ఫ్లూ వచ్చి కోళ్ళన్నీ చనిపోతున్నాయి మాస్టర్స్. అంటే చంపేసి తింటున్నారు రైటే. కానీ వాటికి తెలియకుండానే అనారోగ్యం వచ్చి చనిపోతున్నాయి. ఆ చనిపోయిన ఆత్మలన్నిటికీ కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. జీవ చక్రంలో అవి అవి ఏవి జన్మ తీసుకోవాలో వాటిలోకి వెళ్ళాలాగా మనం కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ఆ కోళ్ళన్నిటికీ ఆత్మలకు కోడి ఆత్మలన్నిటికీ కాంతి, 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 కాంతి. ఆ మూగ జీవాలు ఏవైతే చంపేసి తింటున్నారో ఆ చనిపోయిన ఆత్మలన్నిటికీ కాంతిని స్ప్రెడ్ చేయండి. ఆత్మలు ఒక్కటి కూడా ఈ భూమి మీద ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే వాటి బాధన, వాటి వేదన ఇక రకరకాల భూకంపాలు సృష్టిస్తాయి. రకరకాల విపత్తులు, రకరకాల తుఫానులు, రకరకాల నీరు కొట్టుకుపోయి భూమికి, మనుషులకు ఎన్నిటికీ వాటి బాధ ఉంటుంది కదా మాస్టర్స్. వాటన్నిటికీ కాంతి, కాంతి, కాంతి. మూగ జీవాలు కొన్ని లక్షలు, రోజుకి కొన్ని వేలు లక్షలు చనిపోతూ ఉంటాయి, చంపేస్తూ ఉంటారు. వాటన్నిటి ఆత్మలన్నిటికీ కాంతి, కాంతి, కాంతి. ఆ ఆత్మలన్నిటికీ కాంతిని స్ప్రెడ్ చేయండి. ప్రేమ కాంతిని స్ప్రెడ్ చేయండి. మనం స్ప్రెడ్ చేయడం వల్ల ఆ కాంతితో నిండిపోయి జీవన చక్రంలో ముందుకు వెళ్ళాలి. అవి ఏ తర్వాత ఏ జన్మో ఆ జన్మకు వెళ్ళిపోయేలాగా కాంతి, కాంతి, కాంతి. అవి మేకలైనా, గొర్రెలైనా, ఆవులైనా, రకరకాల జీవులు, అన్ని జీవులన్నీ, జలచరాలు, రకరకాల జీవులన్నిటికీ, ఆత్మలన్నిటికీ కాంతి, కాంతి, కాంతి మాస్టర్స్. కాంతి. కాంతితో అవన్నీ అద్భుతంగా ఆ
కాంతితో నిండిపోయి ఆ ఆత్మలన్నీ భూమి నుండి కాంతిని తీసుకొని వెళ్ళిపోతున్నాయి మాస్టర్స్. కాంతిని స్ప్రెడ్ చేయండి, వెళ్ళిపోండి మాస్టర్స్ అని కాంతినంతా స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. ఆ ఆత్మలన్నీ ఎళ్ళిపోయాయి. భూమి మీద రకరకాలుగా చనిపోయి యాక్సిడెంట్లు, ఆత్మహత్యలు, రకరకాలుగా చనిపోయి ముసలి వాళ్ళు చనిపోయి ఆ ఇంటి చుట్టూ ఉండే ఆత్మలు కొన్నుంటాయి. వాటికి దారి తెలవదు. రకరకాల ఆత్మలు భూమి మీద చనిపోయి ఉన్నాయి మాస్టర్స్. ఆ ఆత్మలన్నిటికీ కాంతి, 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 కాంతి పిరమిడ్‌లెయ్యండి మాస్టర్స్. కాంతి పిరమిడ్‌లెయ్యండి. వాటన్నిటికి కాంతి పిరమిడ్‌లేసి ఈ భూమి మీద నుండి పైకి పంపించండి. మీరు వెళ్ళండి. ఇక్కడుండడానికి వీల్లేదు. మీరు వెళ్ళే దారి ఎక్కడుందో అక్కడికి వెళ్ళిపోండి. ఇక్కడ మీకు అవసరం లేదు. మీకు ఇక్కడ పని లేదు. వెళ్ళిపోండని మాస్టర్స్ వెళ్ళిపోండని చెప్పేసి కాంతిని పంపించండి. అన్నిటికి కాంతి పిరమిడ్‌లేసి అన్నిటిని కాంతి లోకాలకు పంపించండి మాస్టర్స్. కాంతి, 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 కాంతి. కడుపులో ఉండే బేబీస్‌కి కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. ఆ బేబీస్ అన్నిటికి కాంతి. అద్భుతంగా ఆ బేబీ ఫస్ట్ నెల నుండి చి డెలివరీ అయ్యే వరకు అద్భుతంగా ఎదగాలని కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. ఆ తల్లిదండ్రికి కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ఎవరైతే కడుపు స్టార్ట్ అయిందో, ఇంకో నెలలు ఉన్నాయో, ఎన్ని నెలలున్నా సరే అందరికి ప్రతి ఫస్ట్ నుండి చివరి వరకుండే ఆ ప్రెగ్నెన్సీ వాళ్ళందరికీ కాంతి, ఆ తల్లిదండ్రులకు కాంతి. వారికి అద్భుతమైన ఆలోచనలు రావాలని ఆ కాంతిని స్ప్రెడ్ చేద్దాం. ఎందుకంటే ఎనకట అంటే చాలా మన అమ్మమ్మలు మనం పుట్టకముందు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉండేయంటే, ఆ కడుపుతో ఉన్నప్పుడు భగవద్గీత చదవాలి, దేవుడి పుస్తకాలు చదవాలి, రామాయణం ఇలాంటివి వినాలి, చదవాలి. ఎప్పుడు ప్రేమతత్వంగా ఉండాలి, కోపం, ద్వేషం ఉండకూడదు, ఇలాంటి ఆలోచనలు ఉండొద్దు అని ఒకలాంటి అన్ని మన పెద్దవాళ్ళు చెప్పి ఉంటే వాటిని అనుసరించి మనం అలా ఉండిపోయారు మాస్టర్స్. ఇప్పుడు అలా ఆళ్ళు చెప్పేవాళ్ళు లేరు. వాళ్ళకేం తెలీదు. అంటే వాళ్ళు పొద్దున లేస్తే డ్యూటీలు అటు ఇటు వెళ్తుంటారు. వాళ్ళకున్న స్ట్రెస్ వల్ల వాళ్ళు గొడవలు, పంచాయతీలు అంటే ఎలాంటి ఆలోచనలు ఇంట్లో ఉంటే అలాంటి లోపల బేబీ అవన్నీ అబ్జర్వ్ చేసుకొని బయటకొచ్చినంక పిల్లలు చాలా మొండి వాళ్ళలాగా, పెంకి వాళ్ళలాగా చెప్తే వినకుండా వారిలో కంటిలో పెద్ద పెద్ద కళ్ళద్దాలు అనారోగ్యపరంగా అంటే ఆరోగ్యంగా పుట్టలేకపోతున్నారు. నీరసంగా బలంగా లేకుండా రకరకాల సమస్యలు పిల్లలు పుట్టిన వాళ్ళకి పుట్టగానే ఏదో లోపం తీసుకుపోయి ఆ బాక్స్‌లో పెడుతుండ్రు. ఇలాంటియి ఎన్నో అంతటా జరుగుతున్నాయి. అన్నీ జరుగుతున్నాయి కదా! కడుపుతో ఉన్నప్పుడే అద్భుతమైన ఆలోచనలతో, అద్భుతమైన ప్రేమ కనెక్ట్‌తో ఉన్నప్పుడు లోపలుండే బేబీ ఎంత అద్భుతంగా ఎదుగుతుంది. బయటకొచ్చినంక ఎంత ఆరోగ్యవంతంగా, ఎంత పటిష్టంగా, ఎంత అద్భుతంగా ఉంటుంది కదా మాస్టర్స్. అలా తల్లిదండ్రికి అద్భుతమైన అవగాహనొచ్చి, వారు ఆ కడుపుతో ఎంత ప్రేమ తత్వంతో ఉండాలని, మంచి మంచి పాజిటివ్ ఆలోచనలు, పాజిటివ్ దగ్గరనే ఉండాలని, ఆ నెగెటివ్ ఆలోచనలు చేయకుండా, ఎక్కడ గొడవల దగ్గర వినకుండా, అలా తల్లిదండ్రి అంత అద్భుతంగా ఉండేలాగా కాంతి, కాంతి, కాంతి అద్భుతమైన కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. అద్భుతంగా ఉండాలి. ఆ దివ్య ఆత్మ స్వరూపులు ఎవరైతే ఈ భూమిని కాంతివంతంగా చేయడానికి ఓ సంకల్పించుకొనున్నారో, ఆ భూమిని ఫిఫ్త్ డైమెన్షన్‌కి వెళ్ళడానికి ఇంకా ఎవరైతే సంకల్పించి భూమికి రావాలని ఉన్నారో వారందరూ వెయిట్ చేస్తున్నారు. వారందరూ ఆ కడుపులోకొస్తున్నారు. వారికి వెల్కమ్ చెప్తున్నాం మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. ఆ కడుపులో ఉండే బేబీస్ అందరూ ఇంత దివ్యాత్మ స్వరూపులే. వారందరికీ కాంతి, కాంతి. వారు ఏ సంకల్పంతోతే భూమి మీదకొచ్చారో, ఆ సంకల్పం వారితో అలాగే కనెక్ట్ అయి ఉండాలి. ఎలాంటి మాయ, ఎలాంటి ప్రభావం వారిపై చూపకుండా, వారు వచ్చిన పర్పస్‌ని వారు అద్భుతంగా ఫుల్‌ఫిల్ చేసేలాగా కాంతి, 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 కాంతి మాస్టర్స్. అద్భుతంగా దివ్యాత్మ స్వరూపులందరూ దివ్య ప్రేమను భూమంతటా పరచడం కోసమే వస్తున్నారు. వారందరికీ వెల్కమ్. కాంతి, కాంతి, కాంతి. భూమి మీద అంటే పుట్టిన బేబీ నుంచి ఆహ్, 10వ తరగతి బేబీ వరకు అంటే అబ్బాయి వరకు, అమ్మాయి వరకు కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. వారు అద్భుతంగా చక్కగా ఎదగాలని
వారికి ఎలాంటి అనారోగ్యము లేకుండా అద్భుతంగా ఎదిగేలాగా కాంతిని స్ప్రెడ్ చేయండి. తల్లిదండ్రి పట్ల, ఆ గురువుల పట్ల, చుట్టూ ఉన్న వారి పట్ల, బంధువుల పట్ల, దైవం పట్ల, ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ తత్వంతో వారు అంత అద్భుతంగా జ్ఞానం తీసుకుంటూ, ధ్యానం చేస్తూ, అద్భుతంగా ఎదిగేలాగా కాంతి, కాంతి, కాంతి మాస్టర్స్ అద్భుతంగా ఎదగాల కాంతి. 10వ తరగతి వచ్చే వరకు వారు అద్భుతంగా ధ్యానులుగా, శాకాహారులుగా, కాంతి శరీరధారులుగా ఎందుకైతే భూమి మీదకొచ్చారో వారికి ఆ పర్పస్ తెలుసు. అంత అద్భుతంగా వారు ఎదుగుతూ అంతవరకు ఎదిగారు. వారు ఇక నుండి ఇంకా అద్భుతంగా 10వ తరగతి నుండి ఆ చదువులు పూర్తయి ఇంకా జ్ఞానవంతంగా ఎదగాలని ఎలాంటి ఈ సమాజంలో ఉండే నీడలు ఎలాంటివి వారి మీద పడకుండా, వారు ఎలాంటి మాయలోకి దిగకుండా, వారికి కవచంలాగా కాంతి ఉండేలాగా వారు జ్ఞానులుగా, శాకాహారులుగా, కాంతి శరీరధారులుగా అయిపోయి ఈ విశ్వ కళ్యాణంలో భాగస్థులైపోయేలాగా కాంతి కవచాన్ని ఎయండి మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. వారు కాంతితో నిండిపోయి అద్భుతంగా ఇంటర్ నుంచి చదువులన్నీ అయిపోయి గొప్ప గొప్ప స్థాయిలకు వెళ్ళి వారు ఏ పర్పస్ కోసమైతే భూమి మీదకి వచ్చారో సైంటిస్టులుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, వారు పెద్ద పెద్ద శాస్త్రవేత్తలుగా, పెద్ద పెద్ద ఆఫీసులు నడిపే పెద్ద పెద్ద మేనేజర్లుగా వాళ్ళు ఎలా గొప్ప గొప్ప వాళ్ళలాగా తయారై వారి జ్ఞానాన్ని, వారి శక్తిని, వారి ప్రేమని ఈ భూమంతా పరిచేలాగా ఇటు భౌతికంగా, అటు ఆధ్యాత్మికంగా ఉన్నతంగా గొప్పగా ఎదిగి ప్రతి ఒక్కరిలో ఆ మార్పుని వారు తెచ్చేలాగా కాంతి, కాంతి, కాంతి వారి యొక్క శక్తి చైతన్యం అంతటా భూమంతా పరుచుకునేలాగా కాంతి, కాంతి, కాంతి మాస్టర్స్ కాంతి. ఎవరైతే పెళ్లిళ్ళు కాకుండా ఉన్నారో వారందరికీ కాంతి, కాంతి. ఈ సంవత్సరమే వారందరి కళ్యాణం జరిగేలాగా కాంతి, 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 కాంతి మాస్టర్స్. కాంతి పెళ్లిళ్ళు అయిపోవాలి. అందరూ సుఖ సంతోషాలతో భూమి మీద ఉండే ప్రతి ఒక్కరూ హ్యాపీగా, ఆనందంగా వారు ఏ పర్పస్ కోసమైతే ఈ జన్మ తీసుకున్నారో ఆ పర్పస్ ని ఫుల్ఫిల్ చేసుకుంటూ వారు ఆనందంగా, సుఖమయంగా, సిరి సంపదలతో సమృద్ధిగా, సంతోషంగా, ఆనందంగా, అద్భుతంగా జీవిస్తూ అందరికీ ఆనందాన్ని పంచుతూ వారు ఆనందం పొందేలాగా కాంతి, కాంతి, కాంతి మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. సర్వే జనా సుఖినో భవంతు మాస్టర్స్. అందరూ చల్లగా, ప్రేమగా, అద్భుతంగా ఉండేలాగా కాంతి, కాంతి, కాంతి మాస్టర్స్. భూమి మీద ఉండే ప్రతి మనిషి కాంతి, ప్రతి పక్షి కాంతి, ప్రతి జంతువు కాంతి, ప్రతి వృక్షము, చిన్న వృక్షము నుంచి, చిన్న చెట్టు నుంచి పెద్ద వృక్షం వరకు అన్ని కాంతి, భూమంతా కాంతి మాస్టర్స్. ఆ పంచభూతాలు కాంతి, సూర్య చంద్రులు కాంతి. మనం ఎవరెవరినైతే ఇన్వైట్ చేశామో వారందరికీ కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. వారందరికీ ప్రేమ కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. ఇంతవరకు మేము పిలవగానే మా కోసం వచ్చి మాతో ఇంత అద్భుతమైన శక్తిని, చైతన్యాన్ని నింపి మాతో అద్భుతంగా కాంతిని స్ప్రెడ్ చేసినందుకు మీ అందరికీ పేరు పేరున శతకోటి కృతజ్ఞతలు మాస్టర్స్. అందరికీ థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ అని మాస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ చెప్పండి. వారందరికీ విందు భోజనం ఏర్పాటు చేయండి. వారందరికీ మన కాంతి జగత్ టీం మొత్తం మన సారు శ్రీకాంత్ సార్ ఆధ్వర్యంలో అందరికీ విందు భోజనాలు ఏర్పాటు చేశాం. రకరకాల పిండి వంటలు, రకరకాల భోజనాలు, పదార్థాలతో, రకరకాల పానీయాలతో వారికి విందు భోజనాలను పెట్టాం మాస్టర్స్. అందరికీ కాంతి శాలువాలు కప్పండి. వారందరికీ కాంతి శాలువాలు కప్పండి. వారందరూ ఆ విందు భోజనాన్ని స్వీకరించి మనల్ని అందరినీ కాంతి ఆశీర్వాదాలుగా మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నత లోకాలకు వెళ్ళిపోతున్నారు మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ మాస్టర్స్, లవ్ యూ మాస్టర్స్ అని
మాస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ చెప్పండి. లవ్ యూ చెప్పండి. మన మహతర్ బాబాకి థ్యాంక్ యూ చెప్పండి. లవ్ యూ చెప్పండి. మన పత్రి సార్‌కి థ్యాంక్ యూ చెప్పండి. లవ్ యూ చెప్పండి. మన శ్రీకాంత్ సార్ మనందరి గురువైన శ్రీకాంత్ సార్ ఇంత గొప్పగా మనందరినీ ఏమి తెలియని మనందరినీ ఇంత గొప్పగా తయారు చేసి శ్వాసను పట్టుకోమని మన పత్రి సార్ చెప్తే ఆ శ్వాస ద్వారా కాంతిని నింపుకుంటూ మనం ఇంత కాంతి శరీరధారులుగా మారిపోయి అందరికీ కాంతిని స్ప్రెడ్ చేస్తూ ఈ విశ్వమంతా కాంతిమయమయ్యేలా సంకల్పం చేసుకొని అంతటా కాంతిని స్ప్రెడ్ చేస్తున్నాం. ఇంత గొప్ప అవకాశం ఇచ్చి ఇంత గొప్పగా తీర్చిదిద్దిన మన గురువు గారైన శ్రీకాంత్ సార్ ఫ్యామిలీకి కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. వారి పాద పద్మాలకు ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మీకు. శతకోటి కృతజ్ఞతలు సార్ మీకు. అందరూ థ్యాంక్ యూ చెప్పండి. సార్ లవ్ యూ సార్ అని చెప్పేసి. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇంత గొప్ప అవకాశం ఇచ్చి మీ అందరికీ కూడా థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. ఇంతసేపు ఈ అద్భుతమైన కార్యంలో మీరు పాలుపంచుకొని ఇంత గొప్ప కార్యం చేశాం మనమందరం. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. మీలోకి మీరొచ్చి ఒక్కసారి మీ శరీరాన్ని గమనించుకోండి. మీ శరీరాన్ని గమనించుకోండి.